నేను రీసెంట్గా జ్యోతి మల్హోత్రా మీద ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే చాలా కామెంట్స్ తులసి చందు అనే యూట్యూబర్ గురించి ఉన్నాయి. తులసి చందు కూడా పాకిస్తాన్ స్పై, ఆమె కూడా దేశద్రోహి, ఆమెను కూడా అరెస్ట్ చేయాలి అని పిచ్చి పిచ్చి కామెంట్స్ అనమాట. అసలు ఆ కామెంట్స్ చూసి నేను షాక్ అయ్యా. ఇక్కడ పాయింట్ తులసి చందుని డిఫెండ్ చేయటం కాదు, జనాల పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవటం. జ్యోతి మల్హోత్రా ఒక ప్రూవెన్ పాకిస్తానీ స్పై, తులసి చందు ఒక వెల్ నోన్ జర్నలిస్ట్. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఏజెంట్స్కి ఇండియా గురించి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే తులసి చందు గారు గవర్నమెంట్ని క్వశ్చన్ చేశారు, లైక్ ఎవ్రీ ట్రూ జర్నలిస్ట్ డస్. ఇక్కడ కొంతమంది దృష్టిలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం అనేది దేశద్రోహం. వీళ్ళ దృష్టిలో పెద్ద పెద్దగా అరుస్తూ స్లోగన్స్ చెప్తే అది నేషన్కి సర్వీస్ చేసినట్లు, కానీ క్వశ్చన్ రైజ్ చేస్తే మాత్రం యాంటీ నేషనల్. ఇలాంటి ఆలోచన ఏ దేశాల్లో ఉంటుందో తెలుసా? పాకిస్తాన్, చైనా, నార్త్ కొరియా లాంటి దేశాల్లో ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏది చెప్పినా కానీ చప్పట్లు కొట్టాలి, క్వశ్చన్ చేస్తే చేతులు నరికేస్తారు, గొంతు నొక్కేస్తారు. ఇప్పుడు తులసి చందుని మాటలు అంటున్న వాళ్ళ ఆలోచన కూడా ఇదే. వీళ్ళ దృష్టిలో గవర్నమెంట్ని ఒక్క మాట కూడా అనకూడదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు. కానీ వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే, క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ డజంట్ మేక్ యూ లెస్ ప్యాట్రియాట్, ఈవెన్ ఇట్ మేక్స్ యూ మోర్ ప్యాట్రియాట్. గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం వల్ల మీరు దేశభక్తి తక్కువ ఉన్నట్టు కాదు, ఇన్ఫ్యాక్ట్ అలా క్వశ్చన్ చేయటం వల్లనే మీరు దేశభక్తి ఎక్కువ అవుతుంది. అసలు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయకపోతే, గవర్నమెంట్లో ఉన్న తప్పుల్ని వేలెత్తి చూపకపోతే అది డెమోక్రసీ అవ్వదు. ఇది నేను అనట్లేదు, మోదీ గారే అన్నారు. గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయండి, క్రిటిసైజ్ చేస్తేనే డెమోక్రసీ స్ట్రాంగ్ అవుతుంది అని స్వయంగా మోదీ గారే చెప్పారు. మరి ఈ అంధభక్తుల బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ బాధ ఏంటంటే తులసి చందు యాంటీ బీజేపీ అని. అంటే యాంటీ బీజేపీ అయితే దేశద్రోహి అయిపోతారా? అంటే దేశభక్తి అనేది మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందా? మనకి పాకిస్తాన్ వాళ్ళకు ఉన్న పెద్ద తేడా ఏంటో తెలుసా? మనం డెమోక్రసీని పాటిస్తాం, అసలు పాకిస్తాన్ వాళ్ళకి డెమోక్రసీ అంటే ఏంటో కూడా తెలియదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ టైంలో కొన్ని ప్రెస్ బ్రీఫింగ్స్ జరిగాయి. ఈ ప్రెస్ బ్రీఫింగ్స్లో మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, మన ప్రజలు ఇండియన్ గవర్నమెంట్ని చేసే క్రిటిసిజం గురించి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు వాళ్ళ ప్రజలతో గొప్పగా చెప్పుకుంటున్నారంట. అంటే చూడండి, వాళ్ళ గవర్నమెంట్ని వాళ్ళ ప్రజలే క్వశ్చన్ చేస్తున్నారు అని ఆనందపడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయటం, క్రిటిసైజ్ చేయటం అనేది డెమోక్రసీలో మేజర్ పార్ట్. గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే రైట్ని, క్రిటిసైజ్ చేసే రైట్ని డెమోక్రసీ మనకిచ్చింది. ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే రైట్తో తులసి చందు కానీ, నేను కానీ, మీరు కానీ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు, క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ విత్ ఇన్ ద లిమిట్స్. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది చీకట్లో వెలుతురిని చూపించే ఫైర్ టార్చ్ లాంటిది. ఈ ఫైర్ టార్చ్ని నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు?